శాంతి శాంతి శాంతి. బంధువులారా, ఈరోజు శిబిర సమాప్తి సందర్భంగా మరి కార్యక్రమం ఆలస్యమైంది. అందరూ భోజనాలు చేసుకుని మళ్ళీ కూర్చున్నారు. అందరూ వెళ్ళిపోతారు అనుకున్నాం. మేము కూడా సర్దుకుంటున్నాం ఇంకా వెళ్ళిపోవాలని. అమ్మగారు పిలిచారు. మరి మనిషికి జ్ఞాన తృష్ణ అనేది ప్రధానంగా ఉండవలసింది. మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. ధనానికి ఒక దేవత, విద్యకు ఒక దేవత, శక్తికి ఒక దేవత ప్రధానంగా. తర్వాత ఇంకా రకరకాల దేవతలు. అవి కూడా సరిపోక కొత్త దేవతల్ని మనం సృష్టించుకుంటున్నాం. అయితే వేదమాత అనే దేవత గురించి చాలా మందికి తెలియదు. ఈ దేవత 4 వేదాలే వేదమాత. వేదమాత 2 ప్రధాన లక్షణాలు మనం తెలుసుకోవాలి. వరద, పావమాన, ఈ 2 లక్షణాలు ఉన్నాయి. వరద అంటే వరములను ఇచ్చేది, పావమాని అంటే పవిత్రము చేసేది. ఈ 2 వేదాలు అధ్యయనం చేసిన వారికి, వేదానుకూలంగా నడిచే వారికి కలిగే లాభాలు. మనం ఏది చేసినా లాభం ఉందా అని ఆలోచిస్తాం. ఏమైనా వస్తుందా అంటే నష్టం రాకూడదని ఆలోచిస్తాం. లాభం వస్తే రాని, కానీ నష్టం మాత్రం రాకూడదు. కనుక ఇక్కడ స్తుతామయ వరద వేదమాత అని మంత్రం మనకు చెప్తుంది. వరద వరములను ఇస్తుంది. ఎప్పుడు అంటే స్తుతామయ, వేదాలను మనము స్తుతించినప్పుడు. స్తుతి అంటే పొగడడం. మహర్షి దయానందుల వారు స్తుతి అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడము స్తుతి అన్నారు. లేనిది ఉన్నట్లు చెప్పితే అది నింద, స్తుతి కాదు. కాబట్టి వరములను ఇస్తుంది. నువ్వు వేదమాతను స్తుతిస్తే ఆ వరములు ఏమిటో కూడా మంత్రం చెప్తుంది. ఆయుహు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం. ఇవన్నీ వరాలు. అంటే వేదాధ్యయనము చేస్తే, వేద ప్రచారం చేస్తే, వేదానుకూలమైన ఆచరణం చేస్తే కలిగే లాభాలు, అవే వరాలు. మొట్టమొదలు ఆయుహు అని చెప్తుంది. బతికి ఉండిన సుఖములు బడయవచ్చు. ఆయుష్ ఉంటేనే ఆరోగ్యం. కనుక ఈనాడు ఆయుష్ తగ్గిపోయింది. పాపకర్మలు, దోషాలు ఎక్కువైపోయాయి. 40 వచ్చేసరికి రోగాలు వస్తున్నాయి. 60 వచ్చేసరికి ఒక 10 ఆసుపత్రులు తిరుగుతారనమాట. టెస్టుల కోసము, ఆపరేషన్ల కోసం 10 హాస్పిటల్ తిరిగాక చచ్చిపోతారు. అది కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. ఇది ఇంచుమించు 10 మందిలో 9 మందికి లేదా 10 మందికే జరుగుతున్నట్టుంది. ఆయుష్ లేదు. కనుక శతాయుర్వై పురుష, జీవుడు 100 ఏళ్ల ఆయుష్మంతుడు. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ 100 ఏళ్ళు. దాన్ని చెడగొట్టుకుంటూ, పడగొట్టుకుంటూ, పాడు చేసుకుంటూ చివరికి 40-50కి వచ్చింది. కారణం మనిషే, ఎవరో చెడగొట్టడం లేదు. స్వయంగా బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశనముతో సర్వనాశనం తప్పదు. కాబట్టి మొట్టమొదలు ఆయుష్ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆయుష్ పెరగాలంటే మంచి ఆహారం తింటే పెరగదండి. మంచి ఆహారము తిని నియమాలు పాటిస్తే ఆరోగ్యం వస్తుంది. ఆయుష్ పెరగాలంటే ధర్మ కార్యాలు చేయాలి, పరోపకార కార్యాలు చేయాలి, సేవా కార్యాలు చేయాలి నిష్కామంగా.
ఈనాడు హిందూ సమాజంలో సేవ అనేది మృగ్యమైపోయింది. అందరూ వస్తారు, సమయానికి పోతారు. సంస్థలు డబ్బుంటే పని వాళ్ళని పెట్టుకుంటారు, డబ్బు లేకపోతే వాళ్ళే తిప్పలు పడాలి ఇంకా. కాబట్టి సేవ అనేది చాలా ముఖ్యమైన విషయం. ధనవంతుడు ధనం దానం చేస్తున్నాడు, విద్యావంతుడు విద్య దానం చేస్తున్నాడు. కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళు సేవ ఎందుకు చేయడం లేదు? సేవా ధర్మ పరమగహనో యోగినామపి అగమ్య. సేవ అనేది యోగులకు కూడా అసాధ్యమని చెప్పారు. ఎందుకంటే చేస్తే ఓ బాధ, చేయకుంటే ఓ బాధ. వంకలు తిట్లు తప్పవు, ఇంట్లోనే అంతే. వంట చేసేవాడికి చెయ్యని వాడు తినేవాడు వంకలు పెడతాడు. వాడికి వంట వచ్చి వంకలు పెడితేనేమో అర్థం ఉంది, వంట రాకపోయినా సరే వంకలు చాలా పెడతారు వాళ్ళు. కాబట్టి సేవ చేసేవాళ్ళు ఈనాడు ఆధ్యాత్మిక సంస్థల్లో మరియు సామాజిక సంస్థల్లో కనిపించడం లేదు. పని వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ వారి వెనక మనమే ఉండాలి, చూస్తూ ఉండాలి. కాబట్టి ఈ పిల్లలు 20 మంది పిల్లలు, 10 మంది పెద్దలు, మొత్తం ఇక్కడ ఒక 50-60 మంది ఉన్నారు. 60 మంది ఇంకా వృద్ధులు ఉన్నారు కదా, మర్చిపోయా. మొత్తం 70, 100 వందే మాతరం. 100 మందిని విభిన్నమైనటువంటి అవస్థలు ఉన్నవారు, విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళు. కాబట్టి వీళ్ళందరినీ చూసుకోవడం, చేయడం అనేది కత్తి మీద సాము. మనం నలుగురు ఇంట్లో 2 పిల్లల్ని పెంచలేక చాలా మంది మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, మీరు చెప్పండి స్వామీజీ అంటుంటారు. మరి ఇంతమందిని మనం ఒక పద్ధతిగా ఉంచాలంటే ఎంతో ఎనర్జీ కావాలి, ఉత్సాహం కావాలి, శక్తి కావాలి. ఇక్కడ మన కళ్యాణి గారు, రవీందర్ గారు పొద్దున అందరికంటే ముందు లేవాలి. వాళ్ళు నిర్వాహకులు కాబట్టి బాధ్యత, మంచి చెడులకు బాధ్యత వారి మీద ఉంటుంది. నిర్వాహకులు ఎవరో, మేమందరం కూడా కేవలం బస్ ఎక్కిన వాళ్ళమే. డ్రైవరు కండక్టరే బాధ్యులన్నిటికీ. అలాగా వాళ్ళిద్దరు డ్రైవర్ కండక్టర్ లాగా చేస్తూ వచ్చారు. దానితో పాటుగా కొంతమంది, ఒక అతను ఈరోజు వచ్చారు విశాఖ నుంచి. ఆయన పేరేంటో, మీ పేరండి? వెంకట్ కుమారు అభయహస్తం ఇచ్చాడు. ఏ కార్యక్రమం చేసినా నన్ను పిలవండి, నేను వస్తానన్నా. చూడండి, వచ్చి ఏం చేస్తాడు అంటే సేవ. తన చేతనైనన్ని రోజులు, 4 రోజుల, వారం రోజుల తెలియదు, ఆ మాట ఇచ్చేవారు కనిపించడం లేదు మనకు. కాబట్టి సేవ చేస్తే అది యోగము చేసినట్టే. యోగానికంటే ఎక్కువ అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఏదో ఒకటి అంటారు, అన్నీ పడి దులిపేసుకొని పోవడమే యోగము. ఎవ్వరు భగవంతుణ్ణే పొద్దున్న లేస్తే తిట్టేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఏం ప్రపంచము, ఈ ఏమిటి, జన్మలేమిటి, కర్మలేమిటి అని భగవంతుణ్ణి తిడుతూ ఉంటారు. కాబట్టి ఆయుష్ పెరగాలంటే సేవ చేయాలి, నిష్కామంగా చేయాలి. కీర్తి, కాంత, కనకం ఏదో ఒక ఆశతో చేస్తూ ఉంటారు. సరే, ఇక ఎవరు దిక్కు లేకపోతే సరే ఆ రకంగా చేసినా పర్వాలేదు అనుకుంటాం మనం. కానీ నిష్కామ కర్మలు మనకు స్వర్గమోక్షాలకు కారణము. కాబట్టి ఆశించకుండా చేయడం అనేది సరే. 90 ఆశించి చేస్తున్నాం, ఒక 10% ఆశించకుండా చేయాలి. కొందరు ఉంటారు, దానం చేస్తారు, మా పేరు చెప్పకండి, మా పేరు రాయకండి అని చెప్తారు. చెప్తే కూడా మనం చెప్తాం అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు ఎందుకు వింటాం? వారు వద్దని మనస్ఫూర్తిగా చెప్పారు కాబట్టి మనం చెప్పినంత మాత్రాన వారికి వచ్చే నిష్కామ కర్మ ఫలం రాకుండా పోదు. వారి మనసులో వాసన లేదు, వద్దు అంటున్నారు. కాబట్టి మనము సేవ చేస్తేనే ఆయుష్ పెరుగుతుంది, పరోపకారం చేస్తే పెరుగుతుంది, యజ్ఞం చేస్తే పెరుగుతుంది. మన జీవితంలో ఏం చేస్తున్నాం? నా కుటుంబము, నా రక్తము, నా పరివారము, నా వాళ్ళు, వీళ్ళకే చేయడం, చివరికి వాళ్ళతోటే తిట్లు తినడం, చివరికి హత్యలు, ఆత్మహత్యల దాకా వచ్చింది వ్యవహారం. కాబట్టి మనకు ఏ రకమైన సంబంధము లేని వ్యక్తులకు చేసిందే సేవ అండి. నీ కుటుంబ సభ్యులకు చేసింది కర్తవ్యం, అది సేవ కాదు. కాబట్టి సేవ వల్ల పరోపకారముల ఆయుష్ పెరుగుతుంది. తర్వాత ప్రాణం అన్నారు, ప్రాణశక్తి. అంటే వేదము ఆదేశించినటువంటి కర్మలు చేయాలని దీక్షా కంకణం ధరించిన వ్యక్తికి ఆయుష్ పెరుగుతున్నాయి. మిగతా వాళ్లకు ఆయుష్ పెరిగిన లాభం ఏమీ లేదు. వాడు అవే భౌతిక కర్మలు, సాంసారిక కర్మలు, లౌకిక కర్మలు,
70 ఏళ్ల వయసులో కూడా దుకాణంలో పోయి కూర్చునే వాళ్ళు ఉన్నారు. 70-80 ఏళ్ల వయసు వాళ్ళను పోయి వ్యవసాయం చేస్తున్నారు, మేము చూస్తున్నాం. ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు, ఏమీ లాభం లేదు, స్వార్థమే. కాబట్టి మన కుటుంబం కోసం, సంతానం కోసం కాకుండా దేశము ధర్మం కోసము పాటుపడాలి. అది మనకు ఉత్తమ జన్మలకు దారి తీస్తుంది. ఈ జన్మలో ఏమీ దొరకదు, కనిపించదు. కాబట్టి వేదమాత ఇచ్చే వరాలు. రెండవది ప్రాణశక్తి. ప్రాణశక్తి ఉంటేనే మనం కదులుతాం, మెదులుతాం, మాట్లాడతాం. మాటలో కూడా బలం ఉంటుంది. ప్రాణశక్తి క్షీణించింది అనుకోండి, మాట సరిగ్గా రాదు. రావయ్యా అంటాం, స్పష్టత ఉండదు. కాబట్టి ఆ ప్రాణశక్తి అనేది పెంపొందుతుంది. మనకు ఎంత బలంగా ఉన్నా ప్రాణశక్తి లేకపోతే లాభం లేదు. తర్వాత ఆయు ప్రాణం ప్రజా, ఉత్తమ సంతానము, ఉత్తమ శిష్యులు, ఉత్తమ కుటుంబ సభ్యులు మనకు లభిస్తారు. ఈనాడు కుటుంబం వ్యవస్థ అనేది విచ్ఛిన్నమైపోతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీ, నేను, నువ్వు, మన ఇద్దరికి ఒక బుడంకాయ, అది న్యూక్లియర్ ఫ్యామిలీ. ఒక్కరి చాలండి, ఒక్కరికంటే మేము ఏం చేయలేమండి. ఆమె జాబ్కి వెళ్తుంది, నేను జాబ్కి వెళ్తాను, ఎవరు చూస్తారండి, చాలా ఇబ్బంది అండి అంటారు. మరి ఏం చేస్తారంటే వాడు, ఆమె 2 లక్షలు, వీడు 2 లక్షలు, 4 లక్షలు సంపాదిస్తారు. కానీ ఒక్కడే కావాలి, ఆ ఒక్కడే బ్రహ్మరాక్షసుడైపోతాడు చివరికి. కనుక సంతానము కూడా మనకు వేదం ఏం చెప్తుందంటే 10 మంది సంతానాన్ని కనాలి అని వేద మంత్రమే ఉంది ఒకటి. 11వ సంతానము లేదు. భర్తకు భార్య, భార్యకు భర్తే సంతానం అని చెప్పారు. అంతటితో అయిపోయింది, దుకాణం బంద్. కనుక ఈనాడు ఒక్కరే కనడం వల్ల ఆ ఒక్కడికి ఏమైపోతుందో అని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని కుక్కల్లాగా కాపలా కాస్తున్నారు. వాడికి ఎద్దులాగా సేవ చేస్తున్నారు. వాడు రాజకుమారుడిలాగా చక్రం తిప్పుతున్నారు. చాలా చోట్ల మీరు చూడండి, మన ఇంట్లో ఒకప్పుడు 4, 5, 6, 10 మంది ఉన్నప్పుడు ఎవరు, వాడు ఎటుపోయినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కాబట్టి ప్రజ అంటే ఉత్తమ సంతానం కలుగుతుంది. మనం వేదానుకూలంగా నడిచినా, ప్రచారం చేసినా ఉత్తమ శిష్యులు దొరుకుతారు. కంటేనే అమ్మ అని అంటే ఎలా అన్నారు. కాబట్టి కేవలం కనడమే కాదండి, వైదిక సంస్కృతిలో గొప్ప విషయం ఏమిటంటే ప్రపంచంలో ఏ మత గ్రంథం కూడా చెప్పలేదు. పాణిని సూత్రాల్లో ఒక సూత్రం చెప్పారు, విద్యాయోని సంబంధేభ్యో వై అని ఒక సూత్రం. అంటే రక్త సంబంధము కంటే విద్యా సంబంధము గొప్పది అని చెప్పారు ఆయన. మన పరంపర అదే అన్నమాట. గురు పరంపర ఏం చెప్తుందంటే రక్త సంబంధం కంటే జ్ఞాన సంబంధము, ఆత్మ సంబంధం గొప్పది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు చుట్టాలు గారండి, ఎవరికి ఏ రకమైన సంబంధము లేదు. ప్రాంతాలకు, కులాలకు, వర్గాలకు, లింగాలకు అన్నిటికీ అతీతంగా ఇక్కడ జమ అయిపోయాం. ఎందుకోసం అంటే జ్ఞాన పిపాస, ధర్మ ఆకాంక్ష. కాబట్టి మనము విద్యను పెంపొందించుకోవాలి. రక్త సంబంధం కూడా ఓడిపోతుంది విద్య ముందు. కనుక మహర్షి దయానందుడు విద్యా సంబంధం మనకు అందించాడు. ఆ వేదమాత యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించండి అని తెలియజేశాడు. వేదమాత ప్రేమ సామ్రాజ్యం. ప్రేమతో వేదాలను ప్రచారం చేయండి, వేద సందేశం అందించండి. తర్వాత పశు సంపద వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వేదాల ఉపదేశం ప్రకారం నడుచుకున్నప్పుడు, నిరంతరము యజ్ఞయాగాది కర్మలు జరుగుతున్నప్పుడు వర్షాలు సకాలంలో పడతాయి. యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవ. యజ్ఞం అంటే త్యాగము, దానము, సమర్పణం. ఏమీ లేదు, అన్ని మన పొట్టలోకి వేస్తున్నాం. 3 పూటలు తింటున్నారు, సరిపోక మధ్యలో స్నేక్స్, జ్యూసులు, డ్రింకులు, టీలు, కాఫీలు, మొత్తం చెత్త కుండిలాగా మారిపోయింది బొర్ర. కాబట్టి వర్షాలు ఎలా కురుస్తాయి? దేవతలకు ఇవ్వవలసిన భాగములను, ఆహుతులను ఇవ్వటం లేదు ఎవ్వరు. చిట్ట చివరికి ఇంట్లో దీపం పెట్టే దిక్కు కూడా లేదు. వారానికి ఒకసారి పెడుతున్నారు కొంతమంది పుణ్యాత్ములు, లేకపోతే కరెంటు దీపాలు పెట్టుకుంటున్నారు, అయిపోయి. దీపాలు వెలిగిస్తే కూడా ఆ పాపాల నూనె పోస్తున్నారు. ఎవరికి అవగాహన లేదు, ధర్మము పట్ల ఎవరికి శ్రద్ధ లేదు. కనుక
పశు సంపద కావాలి అంటే సకాలంలో వర్షాలు కురియాలి. వర్షాలు కురిస్తేనే పంటలు పండుతాయి, గడ్డి మొలుస్తుంది, పశువులకు దొరుకుతుంది, అప్పుడు అవి ఎదుగుతాయి, పశు సంపద వర్ధిల్లుతుంది. వర్షాలు పడకపోతే ఏమవుతుంది? మన భారతదేశము వర్షాధార దేశము. యూరప్ కంట్రీస్ అలా కాదు, ఎడారి దేశాలు అలా కాదు. వర్షం పడకుంటే ఇక్కడ ప్రభుత్వాలు పార్టీలు గడగడలాడిపోతాయి. ఒక్క 5 ఏళ్ళు వర్షం పడలేదనుకోండి, ప్రభుత్వం జుట్టు పీక్కోవాలి ఇంకా. కాబట్టి వర్షాధారము అంటే భగవంతుని అనుగ్రహం మీద నడుస్తున్న దేశం ఇది. వర్షమే లేకపోతే ఏ పార్టీ అయినా చేతులు ఎత్తేయాల్సిందే. కాబట్టి వర్షం పడాలి, పశు సంపద పెరగాలి అంటే నిత్యము అగ్నిహోత్రము, నైమిత్తికము, కామ్యము అన్నీ నిరంతరం జరుగుతూ ఉండాలి. తర్వాత కీర్తి. ఎక్కడ వేదము ఉంటుందో, వేద కర్మలు జరుగుతాయో అక్కడ నిరంతరం కీర్తి ఉంటుంది. ఎక్కడ వేద ప్రచారము ఉంటుందో స్వయంగా మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదండి. వీళ్ళింట్లో నిత్యం అగ్నిహోత్రం చేస్తారట అనేది సహజంగా ప్రచారం అయిపోతుంది. అందరూ చెప్పుకుంటారు, నీ కీర్తి పెరుగుతుంది. తాగుబోతుంటాడు, వాడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, వాడు పెద్ద తాగుబోతు అనేది పేపర్లో వస్తుందా? ప్రజలే ప్రచారం చేసి పెడతారు. వాడితో ఎందుకయ్యా నీకు స్నేహం, వాడు పెద్ద తాగుబోతు, నాశనం అయిపోతావు అని చెప్పేస్తారు. కీర్తి కనుక అపకీర్తి కానీ కీర్తి కానీ ప్రజలు ప్రచారం చేస్తారు. కాబట్టి మనము ఆ వేదానుకూలంగా నడుస్తూ ఉంటే, ఆ వేదమాతను అర్థం చేసుకుంటే నీ కీర్తి ప్రచారం అయిపోతుంది. ద్రవిణం. డబ్బు వస్తుందా? వేదాలు నమ్ముకుంటే, ధర్మ కార్యాలు చేస్తే, యజ్ఞయాగాలు చేస్తే డబ్బులు వస్తాయా అని చాలా మందికి అనుమానం. ఏదో అందరూ పూజలు చేస్తున్నారు, మనం చేస్తున్నాం అనుకుంటారు. పూజ వేరమ్మా. గుళ్ళో విగ్రహాలకు చేసే పూజలు వేరు, అగ్నిలో ఆహుతులు ఇవ్వడం వేరు. అది ఇది ఒకటి కాదు. కనుక ఈ వేద ప్రచారం చేయడం వల్ల ద్రవిణము డబ్బు కూడా వస్తుంది. ఒకప్పుడు రాజులు మహారాజులు అగ్రహారాలు దానం చేశారు, భూములు, గోదానము, గోవుల కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి దానం చేసేవాడు, వేలు లక్షలు దానం చేసేవాడు. ఇప్పుడు కూడా వేద పండితులు చూడండి, వేద పాఠశాలల్లో వేద పండితులు వేదమే చదువుతారు, వాళ్లకు అర్థం తెలియదు, తాత్పర్యం తెలియదు, సంస్కృతం రానే రాదు. కానీ కేవలం ఆ వేదాలు వల్లించి వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు. అర్థం చెప్పమని ఎవ్వరు అడగరు. గుళ్ళల్లో వేద పండితులు ఉంటారు, వాళ్ళు మరి ఏమొస్తుంది ఏమీ అర్థం తెలియదు, కానీ ఉత్తమ మంత్రం నేర్చినందుకు హాయిగా నెలకు 40,000 50,000 ఇస్తున్నారు వాళ్ళకి. ఇంకా అర్థము తాత్పర్యము తెలుసుకుంటే వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది చెప్పండి. కాబట్టి మనం ఒకటే నేర్చుకున్నాం, ఇంగ్లీషు చదువులు చదివితేనే బ్రతుకు, లేకపోతే బతకడం కష్టం. విదేశాల్లో కూడా ఈ వేద పండితులకు పూజారులకు చాలా డిమాండ్ ఉంది, పోయేవాళ్ళు లేరు. కాస్త ఇంగ్లీషు నేర్చుకొని ఈ మంత్రాలు నేర్చుకుంటే విపరీతమైన డిమాండ్. కానీ మనకి ఎప్పుడు ఇంజనీరు లేదా డాక్టర్, ఈ రెండే పిచ్చి. ఈ పిచ్చి బాగా పట్టింది, ఒకరిని చూసి ఒకరన్నమాట. కాబట్టి ద్రవిణము ధనం కూడా వస్తుంది. వేదాలు నేర్చినటువంటి వారు ఎన్నో గొప్ప ఉపదేశాలు చేస్తారు, ప్రజలను జాగృతం చేస్తారు. మేము మా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు, ఒక పైసా లేదు. మేము ఇప్పుడు ఆశ్రమం పెట్టినటువంటి ఊరు అంకాపూర్, మీరు రండి, ఊర్లో అడగండి, మేము ఒక్క పైసా పెట్టలేదండి. హైదరాబాద్ నుంచి ఒక్క పైసా తెలియదు. ఎకరం భూమి ఊళ్ళో పంచాయతీ వాళ్ళు ఇచ్చారు, 1,20,00,000 ఊళ్ళో జనం ఇచ్చారు, ఊరి వాళ్ళే, ఒకే ఊరి వాళ్ళు డబ్బులతో పెద్ద బిల్డింగ్ కట్టించారు మా కోసమే, మేముండడానికే. అంటే వేదమాత అనుగ్రహం అలా ఉంటుందన్నమాట. మాకు ఆ ఊరి వాళ్ళ పరిచయము లేదు, ఏమీ లేదు. కేవలము ధర్మం అనే దాన్ని మనం పట్టుకున్నాం కాబట్టి, ఆ ధర్మాన్ని మేము నమ్మినందుకు మేము చేసినటువంటి కరోనా నివారణ యజ్ఞం వల్ల ఊరికి లాభమైంది, వాళ్ళు గ్రహించుకొని అది చేసి పెట్టారు. కనుక యజ్ఞములో మహత్యం ఉంది, వేదంలో మహత్వం ఉంది, గాయత్రిలో మహత్వం ఉంది, ఓంకారంలో మహత్వం ఉంది. మీకు ఏమి రాకపోయినా ఊరికే ఓం అని జపం చేయండి,
తప్పకుండా మీకున్న సంకటాలు కానీ, కష్టాలు కానీ, దుఃఖాలు కానీ దూరం అవుతాయి. కేవలము మనం గోమాతను సేవిస్తే కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదంతో ఎన్నో రోగాలు పోతాయి. నమ్మేవాళ్ళు లేరు. ప్రతి దానికి ఇంగ్లీషు మందులు, ఇంగ్లీషు చదువు, ఇంగ్లీషు భాష ఇంతే అనుకుంటున్నారు. కాబట్టి మనము ధన సంపాదన కూడా వస్తుందండి. దీన్ని మీరు ప్రజలకు అందించండి. వేద విద్య విదేశాల్లో లేదు, కేవలము భారతదేశంలో మిగిలింది. దీన్ని మీరు ప్రచారం చేయండి. ఈనాడు కంప్యూటర్ చదువులు ప్రచారం చేస్తున్నారు. మరి రకరకాలైనటువంటి కొత్త కొత్త వస్తువులు సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అవి అమ్ముతున్నారు. అలాగే సంస్కృతాన్ని నేర్పండి, వేదాలు నేర్పండి, ఆయుర్వేదం నేర్పండి, యజ్ఞము నేర్పండి, సంస్కారాలు చేయండి. తద్వారా అన్నీ కలుగుతాయి. మన బుద్ధిని, ఆరోగ్యాన్ని, శక్తిని కేంద్రీకరించి అందులో పర్ఫెక్షన్, పరిపూర్ణత సాధించాలి. ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నాం అన్నట్టు కాదండి. ఇంగ్లీషు చదువుల కోసము లక్షలు గుమ్మరిస్తున్నారు. మరి వేద విద్య కోసం ఎంతమంది గుమ్మరిస్తున్నారు? ఎవరో తక్కువ మంది అర్థం చేసుకున్నవాడు. ఈ అమ్మాయి ఝాన్సీ వీళ్ళ ఆయన ఉన్నారా? చెప్తున్నారు వాళ్ళ అబ్బాయి రేవులి గురుకులంలో ఉన్నాడు, అక్కడికి పంపించారు. వాళ్ళకి ఏం తక్కువ, హాయిగా ఇంగ్లీష్ మీడియంలో చేర్పించవచ్చు. అంటే ఈ వేదము ఏమిటి, దీనివల్ల కలిగే లాభం ఏమిటనేది సూక్ష్మంగా వారికి అర్థమైంది. అలా అర్థం చేసుకునే వాళ్ళు లేరు, చేసుకుందామని ప్రయత్నం చేసేవాళ్ళు కనిపించడం లేదు. గుంపులో గోవింద గొర్రెల మంద. అదే ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ స్టూడెంట్కు 1,00,000 కడుతున్నారండి. మా అక్కాపూర్లో కూడా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలకు 1,00,000 రూపాయలు కడుతున్నారు. కానీ చివరికి వాడు ఒక సైకో లాగా, శాడిస్టు లాగా, మానసిక రోగిలాగా మారుతున్నాడు. అది తెలిసేసరికి జీవితం అయిపోతుంది. 20 ఏళ్ళు వచ్చేస్తాయి. మారుస్తారా? ఎవరు మారుస్తారు వాడిని? కాబట్టి నైతిక విలువలు, ధార్మిక విలువలు, వ్యక్తిత్వ వికాసము ఇవేమీ లేని చదువులు, ఆ కోళ్ల ఫారంలో కోళ్ల లాంటి చదువులు విద్యార్థులను తయారు చేస్తున్నారు. కాబట్టి యజ్ఞము, వేద ప్రచారం వల్ల మనకు ధనం కూడా వస్తుంది, ఆశించకుండా వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది. అది మాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మేము ఎన్నో కార్యక్రమాలకి వెళుతూ ఉంటాం, ఎవరిని కూడా ఇంటిస్తే వస్తాం లేకుంటే లేదు అని అడగలేదు. కొంతమంది అడుగుతారు కొత్త వాళ్ళు, స్వామీజీ మీరు వస్తున్నారు మాకు తెలియదు, మీకు ఎంత ఇవ్వాలండి చెప్పండి అంటారు. ఎంతో కొంత అయ్యా అంటారు. అలా కాదు అంటే వాళ్ళు ఇంకో రకంగా ఊహించుకుంటారు. అందుకని వాళ్ళు మళ్ళీ అలా కాదండి మీరు ఎంతో కొంత చెప్పాలండి మరి బలవంతం చేస్తూ ఉంటారు. కనుక మనము ధర్మ కార్యాలు చేసుకుంటూ పోవడమే. ఒక చోట విత్తనం నాటుతాము, ఎవరో నాటుతారు, మరెవరో తింటారు. నాటిన వాడే తింటాడా? తినడు, అందరికీ తెలిసిందే. కాబట్టి మనము నిరంతరము కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాహ, జీవన పర్యంతము వైదిక కర్మలు ఆచరించుకుంటూ పో. కొన్ని సకామ కర్మలు, కొన్ని నిష్కామ కర్మలు, వీలైతే మొత్తం నిష్కామ కర్మలే చెయ్యి. అవే నిన్ను రక్షిస్తాయి, ఉత్తమ గతులను ప్రసాదిస్తాయి. బ్రహ్మవర్చస్సం, చివరిగా బ్రహ్మవర్చస్సు అనే వరాలు ఇస్తుంది. కాబట్టి చాలా మంది పోతారు, ఏ పోలేరమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ అని ఇలాగా తిరుగుతూ ఉంటారు. ఏవో కోరికలతో వెళుతూ ఉంటారు. గ్రామ దేవతలు అంటారు. గ్రామ దేవతల్ని పూజించే వాళ్ళు కూడా బోలెడున్నారు. కుల దేవత అంటారు. మా కులానికి ఉందండి, మా దేవతను పూజించకుంటే నడవదండి అంటారు. సరే పూజించు, కానీ వీళ్ళు తప్పకుండా పశువులను చంపుతారు. కుల దేవతలు, గ్రామ దేవతలకు పశుబలి తప్పనిసరి. మరి ఇవన్నీ చేసిన తర్వాత దేవతలు ఎలా అవుతారు? దేవతకు దయ్యానికి ఏమిటి తేడా? దేవత బలి కోరుతోంది, హింస జరగాలంటుంది. దయ్యం కూడా బలి, రక్త బలి కావాల్సిందే. మరి దేవత దయ్యం ఎలా అంటాం మనం? కాబట్టి మన వైదిక దేవతలందరూ కూడా బ్రహ్మవర్చస్సుని ఇస్తారు. ఎవరైతే వేదము చదువుతారో, వేదానుకూలంగా నడుస్తారో, బ్రహ్మవర్చస్సు అనేది ముఖంలో కనిపిస్తుంది. రాక్షస కళ అంటారు, పిశాచి కళ అంటారు, అసుర కళ అంటారు. దుష్కర్మలు చేసే వాళ్ళ ముఖంలో కనబడుతూ ఉంటుంది. మీరు సీనియర్ పోలీసుల్ని చూడండి, అడగండి, వాళ్ళు మొహం చూడగానే దొంగ మొహమా, మంచి మొహమా, ఏ మొహం చెప్పేస్తారు వాళ్ళు సీనియర్ పోలీసులు. ఎందుకంటే వాళ్ళు చూసి అలవాటుపై ఎక్స్రే తీసినట్టు తీసేస్తారు వాళ్ళు. అంటే మనం చేసే కర్మల యొక్క ప్రభావము మన ముఖంలో కూడా కనిపిస్తుంది ప్రస్ఫుటంగా.
కాబట్టి యజ్ఞయాగాది వైదిక కర్మలు ధార్మిక కర్మలు చేస్తూ ఉండడం వల్ల వేదమాత ఇచ్చే మరొక వరం ఏమిటి అంటే బ్రహ్మవర్చస్సు. ఈ ఆయుష్ను సంపాదించుకొని, ఆరోగ్యం సంపాదించుకొని, ప్రాణశక్తి, ఉత్తమ సంతానము, పశువులు, డబ్బు, ఇవన్నీ కూడా నీకు వేద ప్రచారం వల్ల వస్తాయి. అవి ఏం చేయాలి? వాటిని అనుభవిస్తూ భోగిస్తూ కూర్చుంటావా వచ్చిన వాటిల్లో? అంటే వాటిని కూడా నువ్వు మళ్ళీ యోగ్యులకు సమర్పిస్తే మహ్యం దత్వా అని ఒక కండిషన్. నాకు సమర్పిస్తే అంటే మళ్ళీ కూడా వైదికులు, ధర్మ ప్రచారకులు ఎంతో మంది ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తే బ్రహ్మలోకం, అప్పుడు నువ్వు బ్రహ్మలోకానికి చేరుకుంటావు. కాబట్టి ఈ తాత్కాలికమైనటువంటి వరాలను పొంది వాటిలో మనము నిమగ్నమైపోతే, ఆ సుఖాల్లో తేలిపోతే గనక బ్రహ్మలోకం సిద్ధించదు. కాబట్టి వాటిని కూడా వదిలేసుకోవాలి. మహర్షి దయానందుడికి రాజులు, మహారాజులు అందరూ కూడా కానుకలు ఇచ్చారు, నగలు, నాణ్యాలు, ఎన్నో రకాలైన వస్తువులు ఇచ్చారు. వాటి వ్యామోహంలో ఆయన పడలేదు, పడితే బ్రహ్మలోకం లేదు. మళ్ళీ వాటిని వేద ప్రచారానికే ఇచ్చారు. పరోపకారిణి సభ అని మనకు రాజస్థాన్లో ఒక సభ స్థాపించారు. తన ఆస్తులు, తనకు భక్తులు ఇచ్చిందంతా కూడా అక్కడ సమర్పించారు. ఇప్పటికీ అది ఒక ట్రస్ట్ అన్నమాట, నడుస్తుంది. ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. 100 ఏళ్లకు పైన అయిపోయింది, 150 ఏళ్ళు అది కూడా అవుతుంది అనుకుంటా. ఆర్య సమాజం ఒకటి స్థాపించారు. కాబట్టి సాధువులకు, ధార్మికులకు డబ్బులు ఇస్తే వాళ్లకు వారసులు ఉండరు కాబట్టి ధర్మ కార్యాలకే వారు వాటిని ఖర్చు చేస్తారు. చేస్తేనే బ్రహ్మలోకం వస్తుంది. చేయకుండా వ్యామోహంతో ఆ వచ్చిన దాన్ని బంధుమిత్రులకు పంచిపెట్టాడనుకోండి, రక్త సంబంధం మీద ఆశతో, చివరికి వాడికి భ్రమలోకమే దిక్కు, బ్రహ్మలోకం అనేది దొరకదు. అందుక వేదమాత వరాలను అనుగ్రహిస్తుంది. నిష్ఫలము కాదు వేదాలకు చేసిన సేవ. వేద ప్రచారానికి మనసా వాచ కర్మణ ఎవరు సహకరిస్తారో వారి సహకారాన్ని బట్టి, కర్మను బట్టి వారికి లాభం ఉంటుంది. తర్వాత పావమాని అనే ఒక విశేషణం వేదమాతకు ఉందండి. పావమాని అంటే పవిత్రకారిణి. వేదము మనలను పవిత్రం చేస్తుంది. మనం రోజు స్నానం చేస్తున్నాము, 3 సార్లు చేస్తున్నాం. ఎండాకాలం అయితే ఉతికిన బట్టలు వేసుకుంటున్నాం. ఇంకా కొంతమంది సుగంధాలు చల్లుకుంటున్నారు, ఇళ్ళంతా శుభ్రంగా పెట్టుకుంటారు. ఇదంతా కూడా బాహ్యమే. మన మనస్సును శుద్ధి చేసే యంత్రము కానీ, వస్తువు కానీ, ఔషధం కానీ ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. కానీ ఎవరైతే వేదాధ్యయనం చేసి వేదానుకూలంగా నడుస్తారో వారిని అది పవిత్రం చేస్తుంది. మానసిక పవిత్రత అన్నమాట. శారీరకం ఎలాగో మనం చేసుకుంటాం, కానీ శరీరాన్ని మీరు 100 సార్లు స్నానం చేయండి ఒకరోజు, కానీ శరీరం శుద్ధి కాదని చెప్పారు. ఎప్పటికీ అపవిత్రమే మహర్షుల యొక్క దృష్టిలో. అందుకే మనస్సును మనం శుద్ధి చేసుకుంటే చేసుకున్నంత వరకు శుద్ధిగా ఉంటుంది అది. కాబట్టి మనస్సు శుద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి అన్నారు. స్థానాత్ బీజాద్ ఉపష్టంభాత్ నిస్యందాత్ నిధనాదపి కాయమాధేయ శౌచత్వాత్ పండితాహి అశుచిం విదుహు అని చెప్పారు యోగ దర్శనాలు. ఈ కారణాల వల్ల ఈ శరీరం అశుద్ధము అని చెప్పారు. దేవతల నివాసము మన మనస్సులో సూక్ష్మ రూపంగా ఉంటారు దేవతలు. కాబట్టి ఈ వేదం వల్ల మన యొక్క మనస్సు పవిత్రమవుతుంది. ఎప్పుడైతే మనస్సు పవిత్రమవుతుందో అప్పుడు ఏకాగ్రత వస్తుందండి. మనస్సు లోపల కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఉంటే మనసు ఏకాగ్రం కాదు, ధ్యానం చేయలేడు, ఏ పని చేయలేడు, సత్కార్యాలు చేయాలని బుద్ధి కూడా రాదు. కాబట్టి మనస్సును పవిత్రం చేసుకోవాలంటే వేద అధ్యయనము, వేదానుకూల ఆచరణము మనకు ముఖ్యం. తద్దుష్ట భోజనే నవిద్యతే అని సాంఖ్య దర్శనంలో చెప్తారు. దుష్ట భోజనం చేసే వాడికి వైదిక కర్మలు ఫలించవు. ఎవరైతే యజ్ఞాలు, యాగాలు, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి అన్నీ చేస్తున్నారు, కానీ ఆహార దోషం ఉందనుకోండి మనస్సు శుద్ధి కాదు, కేవలం భౌతికమైన లాభం మాత్రమే కలుగుతుంది. మనస్సు శుద్ధి కావాలంటే మనము దుష్ట భోజనము, హిత భుక్, హృత భుక్, మిత భుక్ అని చెప్పారు, అటువంటి ఆహారం తీసుకోవాలి. కాబట్టి మానవ జాతి ఈనాడు మానసికమైన అపవిత్రత, దుస్సంస్కారాల వల్ల 5 ఏళ్ల వయసు, 4 ఏళ్ల వయసు చిన్న పిల్లలు కూడా చాలా నీచమైనటువంటి ప్రవర్తన మనం చూస్తున్నాం. సంస్కార లోపం అంటారు.
కాబట్టి మనిషిని దేవతగా చేసే సంస్కారాలు ఇచ్చేది వేదమాత. కాబట్టి ఆ వేదమాత యొక్క ఒడిలో ఈరోజు మనం ఉన్నాం. పుట్టిల్లు ఉంటుంది, మెట్టిల్లు ఉంటుంది. ఈ రెండు ఇళ్లను కలిపేది ఎవరు అంటే వేదమాత. ఇక్కడి నుంచి అందరు ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ పవిత్రమైతేనే పుట్టింటికి పేరు వస్తుంది, అత్తింటికి పేరు వస్తుంది. ఈ వేదమాతను మనం చేరుకోకుంటే మరి జీవితమే అపవిత్రమైపోతుంది. కాబట్టి మనం అందరం కూడా మరి వేద సంస్కారాలు పొందడానికి, వేద అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయాలి. సంతానాన్ని పంపించండి, ఎక్కువగా దోహదం చేయండి. 20 మంది వచ్చారు, 60 మంది రావాలి, 600 మంది రావాలి. అసలు అటువంటి ఒక జాగృతి, ఒక చైతన్యం ప్రజల్లో రావాలి. మరి ముందు వస్తుందని ఆశిద్దాము. ఓం నమస్తే. ధన్యవాదాలు స్వామీజీ. విన్నారు